శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. ముక్కంటికి ప్రభుత్వం తరపున ఫిబ్రవరి 14న పట్టు వస్త్రాల సమర్పణ చేయాల్సి ఉందని, ఇందుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి హరిజవహర్లాల్, కలెక్టర్ వెంకటేశ్వర్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 608 కోట్ల వ్యయంతో 495 ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని అద్భుతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కదలి వచ్చి మహాశివరాత్రి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా, హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 2 రకాల దర్శనాలే, 200, 500 ఇవి రెండే టికెటింగ్ పెట్టింది. మిగతా అంతా కూడా ఫ్రీ దర్శనం.